సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపిస్తూ కరీంనగర్లోని ప్రభుత్వ వసతి గృహం యువతులు రోడ్డెక్కారు. తాము ప్రతి నెల 2200 రూపాయలు చెల్లిస్తున్నా కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్రీ పాయింట్ నుంచి ప్రతిరోజు కూరలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోయారు. తాము ఈ విషయాన్ని గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై హాస్టల్ అధికారులు స్పందించారు. తమకున్న వనరుల మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. పచ్చిగుంది, రైస్ బాగలేదు, నిన్న నన్ను వాచ్మెన్ ఉన్నాడు, మేడం వాళ్ళ హస్బెండ్ గారు ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు, వాళ్ళందరి ముందు నన్ను అంత ఇన్సల్ట్ చేసి మాట్లాడితే నేను పైసలు కట్టట్లేదు సార్. పుక్కి అనుకుంటున్నానా? ఒక్క బెడ్ పైన కూడా బెడ్స్ లేవు సార్. 2200 కట్టుకున్న ఏ హాస్టల్లో బెడ్ లేకుండా ఉన్నాయి చెప్పండి సార్. అదే కాకుండా వాష్రూమ్స్ అవి 4 ఉన్నాయి సార్. కానీ ఒక్క బాత్రూమ్ లో అందరం అడ్జస్ట్ చేస్తున్నాం సార్. ఇక ఉంటే ఉండు, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు నువ్వు అని అంటాను. మేము మరి వెళ్ళిపోవడానికి ఇక్కడ మేము ఎందుకు కడతాం సార్ ఫీజు? వేరే హాస్టల్ పోవాలంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ అని పెట్టరు, సంస్థానాన్ని పెట్టినప్పుడు మేము ఇక్కడ ఉండకపోతే ఇంకెక్కడికి వెళ్తామండి? మా దగ్గర కొన్ని పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ మాకేం ఫండ్స్ ఇవ్వట్లేదు. వంతుగా నేను చేసేది చేస్తున్నాను సార్. మీకు అన్ని లెక్కలు చూపిస్తాను నేను.